హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో పొటాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా 5 పొటాటో, 2 టొమాటో, 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి చాలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఈ ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం అలా మగ్గనివ్వండి. ఇక్కడ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, మిస్ అయింది. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం అలా వేగనివ్వండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసేయండి. పొటాటో కట్ చేసినప్పుడు మనం ఎప్పుడే కానీ వాటర్లో వేసుకోవాలండి. అలాగే బయట పెట్టేస్తే అవి కలర్ మారిపోతాయి. కాబట్టి ఇలా కట్ చేసి వాటర్లో వేయండి ఎప్పుడే కానీ. ఇప్పుడు పొటాటో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేయండి. మొత్తం బాగా కలవనివ్వండి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. తర్వాత అలాగే కొంచెం టమాటా వేసుకోండి. 2 టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 టమాటా ముక్కల్ని వేసేసేయండి. వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. కొంచెం మగ్గని పొటాటోస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండండి. అడుగు అంటిపోతుంది పొటాటోస్ తొందరగా. ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక చిటికెడు వేసుకోండి చాలు. పసుపు వేసిన తర్వాత అలాగే కొంచెం కారం పొడి కూడా వేసుకోండి. కారం పొడి ఇక్కడ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. బాగా ఘాటు తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసి తర్వాత ఇంకొంచెం వేసాను. వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. కారం పొడి, పసుపు మొత్తం పొటాటో ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. వేసి అలా మనం కన్సిస్టెన్సీ చూసుకోండి. మనం దేనిలోకి, రైస్లోకి చేసుకుంటున్నామా, చపాతీలోకి చేసుకుంటున్నామా అనేది చూసుకొని వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇంకొంచెం పడుతుంది అనిపించింది. ఇంకొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసేసి కొంచెం వాటర్ అలా వేడవనివ్వండి. వాటర్ కొంచెం వేడైన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పొటాటోలో కొంచెం వేసాం కాబట్టి ముందే చూసి వేసుకోండి. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. తర్వాత అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పొటాటో ముక్కల్ని ఇంకాస్త ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒక 50% దాకా ఉడికిపోయాయి. ఇంకా ఒక 50% ఉడకాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి. మనం ఇదే కర్రీని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, ఇంకా తొందరగా అయిపోతుంది. ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో అయినా. మనకు తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసేసేయండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. పొటాటో ముక్కల్ని ఇలా స్పూన్తో ఇలా చిదిమి చూడండి, తొందరగా మనకి ఉడకాయా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు బాగానే బాయిల్ అయిపోయాయండి. నాకు చాలా అనిపించింది ఈ మాత్రం. ఇంకా ఎక్కువ ఉడికిపోతే ఈ పొటాటో ముక్కలన్నీ చిదిగిపోయి కర్రీ అంతా ఎలాగో అయిపోతుంది. ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంతవరకు ఉడికితే చాలండి. ఇప్పుడు చూడండి, అంతేనండి, సింపుల్గా మన పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, సింపుల్గానే చేసేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అంతేనండి, ఈజీగా అసలు చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేరే వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు, పొటాటో ఒక్కటే ఉన్నాయనుకోండి మన దగ్గర, ఇలా సింపుల్గా చేసేస్తే మనం ఇంకొద్దిగా
ఇక్కడ వాటర్ చూసుకొని మనం ఇక్కడ నేను ఎక్కువ వేసాను కదా, నేను రైస్లోకి చేశాను ఈ కర్రీ, అందుకోసం కొంచెం ఎక్కువ వాటర్ వేసాను. మీరు ఒకవేళ చపాతీలోకి చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, సరిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం దేంట్లోకైతే ప్రిఫరబుల్ చేస్తున్నామో కర్రీని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. చివర్లో ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి, ఒకవేళ తక్కువైపోతే ఇంకొద్దిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి.